ఏ హీరోకైనా ఒక టేస్ట్ ఉంటుంది. తనకు మనసుకు దగ్గరగా ఉన్న కథలతో సినిమాలు చేసేందుకు ఇష్టపడతారు. కొన్నిసార్లు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తన ఇమేజ్కి తగిన కథలు ఎంపిక చేసుకుంటారు. కానీ హీరో రాజశేఖర్ గారు మాత్రం అవేవి ఆలోచించకుండా కొన్ని కథల్ని రిజెక్ట్ చేస్తారు. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది చంటి సినిమా గురించి. పి వాసు దర్శకత్వంలో ప్రభు హీరోగా తమిళ్లో రూపొందిన చిన్నతంబి సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో మొదట రాజశేఖర్ గారితో చేయాలనుకున్నారు నిర్మాత కెఎస్ రామారావు గారు. ఆ సినిమాపై రాజశేఖర్ గారు అంతగా ఆసక్తి చూపించలేదు. దానికి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్ నీకు సెట్ అవ్వదు అనుకుంటున్నానని డైరెక్టర్ వాసు కూడా అనడంతో ఆ సినిమాని వదులుకున్నారు. ఆ తర్వాత చంటి పేరుతో వెంకటేష్ చేసిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సినిమాలు చేసిన తర్వాత డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక కథ పట్టుకుని కొందరు హీరోల చుట్టూ తిరిగారు డైరెక్టర్ శంకర్ గారు. ఆ సమయంలోని హీరో రాజశేఖర్ కూడా కథ చెప్పారు. కానీ అతనికి నచ్చకపోవడం వల్ల రిజెక్ట్ చేశారు. అప్పుడు అర్జున్ ఆ కథని ఓకే చేశారు. అదే జెంటిల్మెన్ సినిమా. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వివి వినాయక్ కాంబినేషన్ రూపొందిన ఠాగూర్ సినిమా బ్లాక్ బస్టర్ నుంచి ఎన్ని రికార్డు క్రియేట్ చేసిందో మనం అందరం చూసాం. ఈ సినిమా కూడా మొదట రాజశేఖర్ దగ్గరికి వెళ్ళింది. మరి ఆ టైంలో డేట్స్ అడ్జస్ట్ అవ్వక రిజెక్ట్ చేశారు. తెలుగులో ఈ సినిమా వర్కౌట్ అవ్వదని జడ్జిమెంట్ తో వదులుకున్నారో తెలియదు కానీ ఠాగూర్ సినిమాను కూడా చేర్చాల్చుకున్నారు రాజశేఖర్ గారు. ఆ తర్వాత విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన సామి సినిమా తమిళ్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ అయిన 3 నెలలకు సూర్య హీరోగా నటించిన కాకా కాకా సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ నిలిచింది. ఈ రెండు పోలీసు నేపథ్యంలో సాగే కథలే. సామి సినిమాని తెలుగులో చేసే అవకాశం రాజశేఖర్కి వచ్చింది. అంతకుముందు అంకుశం సినిమాలో పోలీస్ ఆఫీసర్గా ఒక లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన రాజశేఖర్ అయితే సామి సినిమాకి న్యాయం జరుగుతుందని భావించిన దర్శకుడు జయంత్, నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ రీమేక్ గురించి రాజశేఖర్ చెప్పారు. కానీ ఈ సినిమాను కూడా అతను రిజెక్ట్ చేశారు. అప్పుడు నందమూరి బాలకృష్ణకి కథ చెప్పారు. ఆయన ఓకే చెప్పడం వెంటనే సినిమా ప్రారంభం కావడం జరిగిపోయాయి. అదే లక్ష్మీ నరసింహ. తెలుగులో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తాను ఈ సినిమాల విషయంలో తప్పుగా ఆలోచించారని ఆ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు రాజశేఖర్ గారు.